బయటి దేశం డల్లాస్ పట్టణంలో పెట్టిన కార్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి కదా. కార్ పార్టీ మీటింగ్కు చాలా మంది హాజరు పడ్డారట. అగో మన తెలంగాణ రాష్ట్రంలో ఎలకతుర్తి కాడ పెడితేనే ఎవ్వరు కూడా సక్క పోలేదంటే ఇప్పుడు బయటి దేశంలో బాగా మంది వచ్చుడు ఏందే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్పుకుంటా వస్తున్నా, మంచిగా నుండ్రి. అగో చూసినరా, డల్లాస్లో పెట్టిన కార్ పార్టీ సిల్వర్ జూబ్లీ మీటింగ్కు బాగా మందే వచ్చిర్రు కదా. ఖాళీ కుర్చీలు ఏవి కనిపించకుండా కుర్చీల నిండా మందితోని మంచిగానే ఉన్నది. మరి మీటింగ్కు కేటీఆర్ సార్ హాజరు పడ్డాడా అంటే హాజరు పడ్డాడట. మొదలు సమావేశం సురువుగానే జయ జయ హే తెలంగాణ పాటను బుడ్డపిల్లలతోనే వాడిచ్చిరట. అటెనక సిక్కి ఇట్లా సభ సురువు చేసిరట. ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది. తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. ముందు మురిసినమ్మ పండిగేరు కదా అన్నట్టు కేటీఆర్ సార్ కూడా పగటి కళలు మస్తుగానే అంటున్నట్టున్నాడు కదా. అయ్యా కేటీఆర్ సారు, పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెట్టినట్టు ఒదికు తెలంగాణలో మీ కారు పార్టీ తేలు అయ్యేటట్టుంటే ఏపీలో రాజన్న కుటుంబం ఇచ్చకపోయినట్టు మీ కల్వకుంట్ల కుటుంబం కూడా కాకులు చింపిన ఇస్తారు లెక్క అయ్యేటట్టు ఉన్నదని కార్యకర్తల కాన్ నుంచి కామన్ పబ్లిక్ దాకా నోరునోయంగా ముచ్చట పెడుతుంటే మీరు బయట దేశం పోయి ఆడ కారు పార్టీ సిల్వర్ జూబ్లీ పండుగను చేసుకున్నాడు ఏందో అర్థమైతలేదంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.